అంశం. ఎవరి పట్ల వాళ్ళకి కొన్ని ఏర్పాట్లను బట్టి నేను కూడా దీంట్లో ముమ్మరంగా రావాల్సి వచ్చింది. చివరికి వచ్చేసరికి నేనే మూలమైనాను. ఎఫ్సెట్ పెట్టుకున్నాడు అన్న, అందుకే నేను ఒక్కనే ఆధారం అయిపోయాను. ఏం చెప్పినా నాకు అర్థం చెప్తూ ఉంటాడు. కోర్టులు కూడా తిరుగుతూ ఉన్నాం, చాలా ప్రయాస. కోర్టుల్లో కూడా వేరేసరిగా కనపడుతూ ఉంటాడు. మమ్మల్ని చూసి కారాపి అన్న ఎక్కడన్నా అంటాడు. అన్న అంటే కదా ఎక్కడన్నా మనకి ఎక్కడుంది అంటాం. మేము ఎక్కుతాము కానీ ఎక్కితే చాలా సమస్యలు మాకు వస్తాయి. అందుకని అన్న మాకు వెహికల్ ఉందిలే, నేను వెహికల్ ఏమి ఎక్కర్లేదని నమ్మక పోతూ ఉంటుంటాం. సరే, రకరకాల పరిస్థితులు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ట్రస్ట్ వాళ్ళు దూరంగానే ఉంటా వచ్చారు ఫిబ్రవరికి కొన్ని సంవత్సరాలుగా. అయితే లోపలికి రావాలనేటువంటిది ఒక ఆలోచన. కొన్ని పరిస్థితులు చూడడానికి కోరిక వచ్చాడు. ఆ తర్వాత లోపలికి వచ్చాం. సొసైటీ ట్రస్ట్ అన్ని సమాధానంగా కలిసి ఉండాలనేటువంటిది ఆశ తప్ప ఇక రెండోది ఏమి లేదన్నమాట. లోపలికి వచ్చేసిన తర్వాత ట్రస్ట్ యొక్క ప్రమేయం ఏమీ లేదు. కూరగాయలతో మాట్లాడతారు రకరకాలుగా. ఆ తర్వాత ఏదో ఒక రాస్తారు, సంతకాలు పెట్టుకుంటారు. 5-3 సంతకాలు పెడతాం. ఇక కూర్చున్నది, సమాధానం పడింది, సరి చేసుకున్నది ఏమీ లేదు. పులిపెట్టి మీద నిలబడి సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు. అందరి సమాధానం పక్షిగా దర్శనం అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ఆస్తులు ఉన్నాయి కొన్ని. ప్రారంభంలో ఆస్తులు లేవు. పక్షి గారి ద్వారా ఈ ప్రత్యక్షత పరిచయం మనకి ఇచ్చాడు. సొసైటీ గారు ప్రత్యక్షత ఆస్తుల భద్రత కొరకు దైవజనుడు సొసైటీని పెట్టాడు. కాబట్టి మన ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయన్నమాట. అది లేకపోతే మన ఆస్తులు ఉండవు. ఎవరి పడి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి పడి వాళ్ళు లాగేసుకుంటారు మందిరాలు. ఈ మందిరాలు ఊరి కాదు, దేవుని అన్నమాట. దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి స్థిరంగా మన పిల్లల తరం ఇప్పుడు ఉండడానికి అది ఒక ఏర్పాటు అనమాట. ఆ రోజు కొంతకాలంగా దాన్ని వచ్చింది, మనం ట్రస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. సరే, ఏదేమైనా అది కోర్టులో జరుగుతాయి. ఆ తర్వాత వీరాచారి గారి విషయంలో చాలా ఇబ్బందులు చేయాలని చూశారు. కొన్ని రోజులు ఆయన తప్పించుకొని వదిలిపెట్టి పోలేదు. రహస్యంగా దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితులను బట్టి అన్నమాట. అదే ఆయన పరిస్థితి. అర్థం చేసుకోవాలి కూడా. దేవుని ఏర్పాటు బట్టి ఆయన అయిపోయినాయి. సమాధానకరంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. చివరికి వచ్చేసరికి ఎప్పుడోనూ సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు. 3 నెలల నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగినా ఏ బ్యాంకులో యాక్సెప్ట్ చేయలేదు. ట్రస్ట్ అన్నా ఉండాలి, సొసైటీ అన్నా ఉండాలి. ట్రస్ట్ వద్దు, సొసైటీ వద్దు అని ప్రయత్నం చేశారు. ఇంకా ఉపయోగం లేదన్నమాట. ఇంకా తర్వాత అంత బలత్కారం అనమాట లోపల. ఇది ట్రస్ట్ వాళ్ళు కూడా ధర్మే చేయాలి. ఆ తర్వాత మందిరాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలి. ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఒక్కనే ఉంటా ఉన్నా ఎబ్రోన్లో. నా వాళ్ళు కూడా చాలా భయపడతా ఉన్నారు. అన్న అనుభవకన్నా ఏమన్నా చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని. వాళ్ళ ఆశ కూడా అదే. నువ్వు మా తానే సహకరించు, లేదా ఇక్కడి నుంచి అన్నీ వెళ్ళిపో, ఈ రోడ్డు చేయి. ఇక మీ ఊరు రాని ఎబ్రోన్లో పీటర్ గారు కూడా వదిలేసి. పీటర్ గారు ఎంతో నమ్మాడు నన్ను. అలాంటి వ్యక్తిని నేను వదిలేసి వాళ్ళతో సహకరిస్తా, ఎటు ప్రజలు సహకరించము అని అట్లా మేము కొనసాగుతూ ఉన్నాం. అతను మా అడ్వకేట్ ఉన్నారు. అట్లా వీరాచారి గారు వాళ్ళిద్దరూ మధ్యవర్తులు పరిచయం చేసుకున్నారు. ఆయన చాలా మమ్మల్ని ఒప్పిస్తూ వచ్చారు. మేము ఒప్పుకోలేదు కొద్ది రోజులుగా. ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోరండి అని ఒకటే చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన ఒక విశ్వాసి, అడ్వకేటే కాదు, విశ్వాసి. చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి కూడా ఆయన. మనం కలిసి సమాధానకరంగా చేసుకుంటే మంచిది ఈ పరిస్థితులన్నింటిలో. కాబట్టి 3వ పార్టీ అనేది లేదు. కొద్దికాలంగా జొబ్బారెడ్డి సాంబశివరావు ఇబ్బంది పెడుతూ వచ్చారు. వాళ్ళ ట్రస్ట్ అన్ఫిట్ అని చెప్పేసి కోర్టు కొట్టేసింది. ఇదే ఆధారం వాళ్ళకి లేదు. ఉంది 2004 ట్రస్ట్ సొసైటీ అన్నమాట. ఈ రెండే కొట్లాడుతుంది కూడా ఈ రెండే. అప్పుడు వీరాచారి గారు చెప్పారు, మనం ఏం కొట్లాడుకోవద్దు, సమాధానకరంగా కలిసి అందరం చేసుకుందాం అనేటువంటిది ఆయన ఆశ. మేము కూడా ఆ విధంగా సమ్మతించాం. ఎఫ్సిస్ పీటర్ గారిని కూడా నా మటుకు నేనే చెప్పి ఒప్పిస్తూ వచ్చాను. చాలామంది ఫోన్లు చేశారు ఆయనకు. కొంతమంది సిస్టర్స్ కూడా వచ్చి ఏడుస్తారు, రకరకాలుగా సొసైటీతో కలుస్తారు, అట్లా ఇట్లా చాలా ఇబ్బంది పెట్టారు ఆయన కూడా. నేను కూడా ఉన్నా. అది ఆయన తీర్మానం చేసి చెప్పారు, అన్న మీరు లాయరు,
ఏది చెబుతాడే నేను ఓకే ఓకే నేను ఎక్కడ ఆటంకపరచను మిమ్మల్ని, ఏది మీద చేయండి అని చెప్పినాను. ఆ విధంగా వేరేటప్పుడు పంచుకున్నాం. ఇదంతా ఈ ఆర్డర్ రాకముందే జరిగిందన్నమాట. ఆయన ఇష్టపడకపోయినా ఆర్డర్ రాదు, మేము ఇష్టపడకపోయినా ఆర్డర్ రాదు. ఇద్దరం ఇష్టపడి కోర్టులో మేము సమ్మతిగా చేసుకుంటాం అని చెప్పాం. నేను కూడా ఉన్న కోర్టుల సమయంలో ఆ జడ్జి నవ్వుతున్నాడు. ఎందుకు కలిసి చేసుకుంటాము అని చెప్పినాను. వాళ్ళ ఆయన చెప్పాడు, మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన నవ్వి అన్నాడు, అప్పుడే చేసుకుంటే వెళ్ళిపోయేది కదా, ఎందుకు ఇంతకాలం తెచ్చుకోవాలి అన్నట్టు నవ్వాడు. అప్పుడు మూడవ పార్టీ కూడా లేచిందా అని అడిగాడు జడ్జి. అవును సార్, మూడవ పార్టీ లేచి ఇబ్బంది పెడుతున్నారు అందుకే కదా అన్నా. నో, మూడవ పార్టీ లేదు, సొసైటీ ట్రస్ట్ కలిసి సమాధానకరంగా చేసుకోండి అని చెప్పి మంచి ఆర్డర్ ఇచ్చాడు. ఆయన కూడా విషయాలని తెలుసు కాబట్టి మంచి ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత వేరేసారి గారు చెప్పినట్టుగానే క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద మేము మీద మేము జైలుకు పోయాము, వాళ్ళు జైలుకు పోయినారు, జైల్లో ఉన్నాం మేము కూడా. అవన్నీ జరుగుతూ వచ్చినాయి పోటాపోటీగా. అయినా మనందరూ దేవుని ప్రజలం, దేవుని సేవకులు, దేవుని మందిరం కొరకే మన ఆశ అంతా కూడా. సార్వత్రికంగా సహవాసం అంతా కూడా దేవుని భక్షగారి దినాల్లో ఉన్నట్టుగా ఒక మంచి సాక్ష్యాన్ని దినాల్లో కలిగి ఉండాలని, దానికి మన అందరూ సహకరించే వారంగా ఉండాలని ఆశ తప్ప మనకు విరోధాలు ఏమీ లేవు. మనం ఏమి ఎత్తుకొనుకో దేవుని పని చేయడానికి మనం వచ్చాం కాబట్టి సమ్మతపడ్డాం. తర్వాత నేను అడిగాను, మీరు ఆ కోర్టు కేసులు కూడా అన్నీ తీసేసుకుంటే సరిపోద్ది సొసైటీ ట్రస్ట్ అంటే. అప్పుడు మన లాయర్లు కూర్చొని ఆలోచన చేశారు, అది తీసేయడానికి లేదు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టుగా సొసైటీ ట్రస్ట్ అని పెట్టుకోవడానికి లేదన్నమాట. కోర్టే డిసైడ్ చేయాలి. కాబట్టి అవన్నీ వాళ్ళు పరిశోధించి సొసైటీ ఉందంటే ఇంకా ట్రస్ట్ లేదు, అందరూ సొసైటీలోనే ఉంటాం. లేదు సొసైటీ ఎలిజిబుల్ కాదు, ట్రస్టే కొనసాగుతుంది అని చెప్పి కోర్టు చెబితే అందరూ దాంట్లోనే కొనసాగుతాం. అది దర్శనం కాదండి, కేవలం ఆస్తుల భద్రత కొరకు మాత్రమే అవి. మన దర్శనం భక్ష్యం కలిసినటువంటిది అపోస్తలుడు బోధ, సహవాసము, రొట్టె వెంట ప్రార్థనలు ఎడతెగకుండా ఉంటారు, ఆత్మలు రచించబడతాయి. అది మన దర్శనం. ఈ దర్శనాన్ని మనం కలిగి భూమి మీద ఈ చివరి దినాల్లో ప్రభు ఇప్పుడే వస్తే లేక ఆలస్యం అయితే మన ద్వారా ఏమి జరగాలో దాన్ని జరిగించడానికి మనందరం సంసిద్ధులు ఉందాం. కొంతమంది అంటూ ఉన్నారు ట్రస్ట్కి అమలు పోయినట్టు వేరాచార్య, కొంతమంది మమ్మల్ని కూడా అంటూ ఉన్నారు వేరాచార్య మాయలో పడ్డారు. అయితే ఇవన్నీ అపోహలు అన్నమాట. చాలా ఒత్తులు ఉండే మాకు కూడా. ఆయన అమలు పోలేదు, మేము మాయలో పడలేదు. ఒక మంచి తీర్మానానికి వచ్చాం, ఫిబ్రవరిలో అలా జరగాలి. ఆ రోజు కురియనని కూడా చాలా ఒత్తిడి చేశారు ఆయన్ని. ఆయన చాలా నీతిమంతుడు, చాలా మౌనం అయిపోయినాడు. ఎవరు పోయినా శతకం పెడతానే ఉన్నాడు కాదన్నమాట. ఎవరు పోయినా అన్న శతకం పెట్టాలంటే ఓకే అని పెట్టారు. ఆ సంతకాలు బట్టి చాలా ఇబ్బందులు పడాల్సిన వాళ్ళు మీరు మేము కూడా. ఆ సమయానికి మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వెంటనే ఆ పిటిషన్ అలవ్ కాకుండా ఆపేసి ఆ తర్వాత ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నారు మన సొసైటీ వైపు ఉన్న లాయర్లు, ట్రస్ట్ వైపు ఉన్న లాయర్లు జ్ఞానాన్ని బట్టి. లేకపోతే ఇప్పటికే సొసైటీ ట్రస్ట్ అంతా జరివేసేవాళ్ళు అనమాట. మన కురియనని బట్టి సంతకాలను బట్టి అనేది తెలియదు బాబు. నేను గమనిస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అంటే కూర్చొని విషయాలని అర్థమైతే చెబుదాం అనుకుంటా. మళ్ళీ చెబితే అంటే రియాక్ట్ అవుతాడు. మళ్ళీ ఒక్కోసారి పెద్ద పెద్ద కలుస్తాడు అనమాట. ఇంకా అందుకని నేను చెప్పడానికి కూడా భయపడి సరే దేవుడే బయటపరుస్తాను కానీ పక్కనే ఉంటామన్నా. నేను ఎవరిలో చాలా ఓపికగా ఉన్నాం. దేవుని కృపను బట్టి అన్నీ కూడా అర్థమైంది. ఇక ఆయన ఎవరు మాట వినడు కదా కురేనన్నా, ఎవరు మాట వినడే కదా, మన మాటే వింటాడు. ఆయన ఎవరిలో ఉంటాడు, అది అందరూ ఆశ. ఎవరిదైనా కనుక మాదిరిగా ఉంటాడు పెద్దయ్య కాబట్టి అందరం కలిసి సమాధానకరంగా చేసుకుంటాం. వేరేసరిగా చెప్పినట్టుగానే సంఘాలు ఎక్కడ సమస్య ఉందో ఆయన అన్నమాట ఏంటంటే మీరిద్దరూ మేమిద్దరూ పోదాం, అక్కడ కూర్చొని మాట్లాడదాం, సమాధానకరంగా ఉండడానికి అటు ఇటు ఇద్దరిని పెట్టి వర్క్ అవ్వాలి అనేటువంటిది ఒక తీర్మానం అనమాట. తర్వాత అన్ని పరిచయం ఫిబ్రవరిలో కూడా 50-50గా కలిసి చేసుకుంటాం. కాబట్టి పరిచయం నుంచి కలిసి గురిగానే ఉంటాడు, నేను ఉంటాను, కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఇంకా వాదలాటమే ఉండదన్నమాట. ఈ 3 నెలలు కూడా మినిస్ట్రీ రాసే కాబట్టి చచ్చిపోతూ ఉన్నాం మేము. ఎంత బలత్కారం అంటే అది బలత్కారం, దౌర్జన్యం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కాబట్టి అలాంటివి జరగకూడదు. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మినిస్ట్రీ కూడా రాస్తారు, అలా పంపడతారు, అలా వరబడతాం. ట్రస్ట్ సొసైటీ వాల్యూ లేకుండా అందరం కలిసి పనిచేద్దాం.
కోర్టులో అయ్యి వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదు. అవి భక్తి కాదు, అది లోకం ఆస్తులు కొరకైనటువంటిది. దేవుడు ఏది ఇస్తారు అన్న ప్రార్థన చేస్తారు. కొన్ని మాటలు చెప్తారు.